వ్యాప్తంగా ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వాతావరణం అయితే ఉద్రిక్తంగా మారిన పరిస్థితిలోనే ఈ చమురు ధరలు ఇంత రెక్కలొచ్చినట్టు అయినట్టయితే స్టాక్ మార్కెట్లో అలాగే ఆర్థిక నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అయితే ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దూరి ముఖ్యంగా ఇరాన్పై దాడి చేసిందో ఈ చమురు ధరలకైతే రెక్కలు వచ్చాయని చెప్పేసి ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా ఖండంలోని పలు దేశాలపై కూడా ఈ చమురు ప్రభావం పడింది. ముఖ్యంగా ఏదైతే మనకు ఆ జలసంధి ఉందో ఆ జలసంధిని హార్ముజ్ జలసంధిని మూసేస్తే కనుక ఖచ్చితంగా భారతదేశంపై కూడా చాలా ఇంపాక్ట్ పడుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగానే ఈ చమురు ధరలు అయితే ఒక్కసారిగా పెరిగాయని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ యుద్ధం కారణంగా పశ్చిమాసియా అయితే ఒక్కసారిగా రణరంగంగా మారింది. అయితే ముఖ్యంగా ముడి చమురు ధరలు అయితే ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ఒక్క దశలో 5 నెలల గరిష్టాన్ని తాకడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఇక ఈ ప్రభావం ఆసియా మార్కెట్ల పైన కూడా పడనుంది. నేటి ట్రెండింగ్లో చూసుకుంటే ఆ చమురు ధరలు 2% పైగా పెరిగినట్టు తెలుస్తుంది. ఇక బ్రెండ్ క్రూడ్ బ్యారెల్ ఒక ధర వచ్చేసి 2.7% పెరిగింది. అంటే దాదాపు $79.12 చేరుకుంది. అటు యుఎస్ క్రూడ్ బ్యారెల్ చూసుకుంటే 2.8% పెరిగి $75.98 చేరింది. ఇక ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే జపాన్ నిక్కీ 0.6%, దక్షిణ కొరియా కొస్సి 1.4%, ఆస్ట్రేలియాకు సంబంధించిన సూచీలు కూడా చాలా దారుణంగా పడిపోయినట్లయితే తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఐరోపా ఇతర దేశాలకు సంబంధించిన మార్కెట్లు క్రూడ్ ఆయిల్ మార్కెట్లు కూడా చాలా విపరీతంగా పడిపోయినట్టు తెలుస్తుంది. ఇక అమెరికాకు చెందిన ASMDP 500 ఫ్యూచర్స్ సూచీ 0.5%, నాస్డాక్ ఫ్యూచర్ 0.6% మేర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర కూడా తగ్గినట్లయితే తెలుస్తూ ఉంది. అంటే మొత్తం మీద క్రూడ్ ఆయిల్స్ దానికి సంబంధించిన ఈ పెట్రోలు డీజిల్స్ కూడా చాలా విపరీతంగా పెరిగినట్లయితే అర్థమవుతూ ఉన్నది. అయితే ఏదైతే మనకు ఈ కేంద్రాలపై అంటే అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడుల నేపథ్యంలోనే హార్ముజ్ జలసంధిని కూడా మూసివేసే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అయితే భావిస్తున్నారు. ఒకవేళ హార్ముజ్ జలసంధిని కనుక మూసివేస్తే ఖచ్చితంగా నౌకలు రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అసలు అంతరాయం కాదు, మొత్తం మీద హార్ముజ్ జలసంధిని మూసివేస్తే ఇక నౌకలు ప్రయాణం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇరాక్లో ఉన్న చమురు సరుకు అలాగే ముడి చమురు అయితే ఇక్కడ వేరే దేశాలకు సరఫరా కావడానికి వీలు లేకుండా ఉంటుంది. కేవలం ఒకే ఒక హార్ముజ్ జలసంధి నుంచెల్లే వాటి నుంచెల్లైతే మొత్తం రవాణా జరిగేది. ఇక దాన్ని కనుక మూసివేస్తే మొత్తానికి ప్రపంచానికే ముడి చమురు అనేది చాలా ఖరీదుగా మారిపోతుంది, చాలా ప్రీమియంగా మారిపోయే అవకాశం ఉంది. ఇరాక్, జోర్దాన్, లెబనాన్, సిరియా, యెమెన్ సహా పశ్చిమాసియా దేశాల్లో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే మన దేశం నుంచి ఇరాన్, ఇజ్రాయెల్కు వెళ్ళే ఎగుమతులు అయితే చాలా వరకు తగ్గినట్టు తెలుస్తుంది. అలాగే యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక పశ్చిమాసియా దేశాల్లో మన వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి కూడా నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్పై ఎప్పుడైతే అమెరికా దాడులు చేసిందో ఆ దాడుల తర్వాతే ఇరాన్ కూడా కేవలం వాణిజ్యాన్ని పక్కన పెట్టి యుద్ధం కోసమే అది ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కారణంగానే ఈ ముడి చమురు అయితే పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.